నమస్తే, నేను వెంకటేష్. తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదంబం A6 న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతున్నాయి. పోరాటాలతోనే అవినీతికి చరమగీతం. MCPU రాష్ట్ర కార్యదర్శి MD గౌస్. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ ఎన్నికలకు సర్వం సిద్ధం. ఎన్నికల అధికారి జి చంద్రమోహన్ రెడ్డి వెల్లడి. వెండితెరపై గల్ఫ్ గాథలు, సన్నివేశాల చిత్రీకరణ. సిరిసిల్లలో సందడి చేసిన సినీ తారలు. గల్ఫ్ వెతలు, జయాలను తెరకెక్కిస్తూ సిరిసిల్ల కార్మిక వడలో షూటింగ్తో సినీ తారలు సందడి చేశారు. హాస్య నటుడు వేణు, విలక్షణ నటుడు జీవ, హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. తెలంగాణ ప్రాంతం నుంచి యువకులు గల్ఫ్ వెళ్లి అక్కడ పడుతున్న బాధలను ఇతివృత్తంగా రవీంద్రబాబు, రమణి కుమారి నిర్మాతలుగా శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్పై సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సునీల్ కుమార్ రెడ్డి గతంలో సొంతూరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ ప్రేమకథ, ఒక క్రిమినల్ ప్రేమకథతో పాటు 16 చిత్రాలను రూపొందించారు. సిరిసిల్లలో డైయింగ్ కార్మికుడిగా పనిచేస్తూ గల్ఫ్ వెళ్లాలని కలలు కనే యువకుడిగా సిరిసిల్లకు చెందిన హాస్య నటుడు ఎల్దండి వేణు ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 2 రోజుల పాటు షూటింగ్ జరగనుంది. సంధ్యా చిత్రం ఫ్రేమ్, పూజిత, హీరోలు చైతన్య, అదిత్ పవన్ నటిస్తున్నారు. షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నటులతో పాటు పట్టణ సిఐ విజయ్ కుమార్, పొన్నం రవిచంద్ర, జనగామ శ్రీనివాస్, గుగ్గిళ్ల జగన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నన్ను రక్షించవా, ఎదురుగా ఎవరున్నా నువ్వే అనుకుంటున్నానే, కనబడవా కనబడవా చలికారు. ఓకే అండి, శ్రావ్య ఫిల్మ్స్ పతాకంపై మేము నిర్మిస్తున్న గల్ఫ్ చిత్రాన్ని షూటింగ్ కోసం సిరిసిల్లకు రావడం జరిగింది. 3 రోజులు సిరిసిల్లలో కొన్ని సీన్లు, కొన్ని సాంగ్. ఇక్కడ నుంచి చేనేత కార్మికులు చాలామంది వలస వెళ్తున్నారు గల్ఫ్కి. అసలు గల్ఫ్ నేపథ్యం ఏంటి, గల్ఫ్ వలస వెళ్ళడానికి రీజన్స్ ఏమిటి, అక్కడ వాళ్ళు పడుతున్న కష్టాలు కానీ లేదా సాధిస్తున్న విజయాల గురించి కానీ కూలంకుషంగా చర్చించాలని ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు కూడిన మంచి సినిమాని ఇవ్వాలని ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం గల్ఫ్ చిత్రం. ఇది సమ్మర్లో రిలీజ్ కాబోతుంది. మీరు అందరూ దీన్ని ఆదరిస్తారని. శ్రావ్య బ్యానర్పై సునీల్ కుమార్ రెడ్డి గారు తీస్తున్న గల్ఫ్ సినిమా వాస్తవికత దగ్గర ఉండాలని సిరిసిల్ల ఎంచుకొని ఇక్కడ మరమగ్గాల మీద పనిచేస్తూ దుబాయ్లోకి వెళ్ళాలనే ఆశతో ఎట్లా బ్రతుకులు ఛిద్రమవుతున్నాయనే నేపథ్యంలో తీసుకున్నారు. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుతున్నాను. శ్రీనివాసులు పరిరక్షణ కమిటీ కన్వీనర్గా ఇవాళ వేయడం జరుగుతుంది. ఈ యొక్క గల్ఫ్ ఫిలిము వలస కార్మికుల దిన వ్యవస్థ ఎలా ఉంటుందనే దాని మీద మేము చిత్రించడం జరిగింది. ఈ చిత్రాన్ని తీయడం వల్ల మాకు అభినందనమైనటువంటి విషయం. ఇలాంటి ఇంకా కొన్ని తీయాలని, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎంతో కష్టం, ఇక్కడ నుంచి బంగారము, భార్య పిల్లల మీద ఉండలేని అని అమ్ముకొని దుబాయ్ పోతున్నటువంటి బతుకులు వలస కార్మికులు. ఆ కార్మికులు ఏ రకంగా కష్టపడుతున్నారు, ఎలా కష్టపడుతున్నారు, ఎంత డబ్బు అప్పు చేస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు అనే విషయాన్ని చూపించడానికి ఈ గల్ఫ్ సినిమా తీసినటువంటి డైరెక్టర్ శ్రీ సునీల్ కుమార్ రెడ్డి గారికి మరియు ఆ యూనిట్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇలాంటి ఫిలిం ఇక మునుముందు తీయాలని
తెలంగాణ గవర్నమెంట్ను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. వసంత పంచమి సరస్వతి జయంతి పురస్కరించుకుని చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్లోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో సరస్వతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్మయ మిషన్ స్వామీజీ యజ్ఞానంద తన ప్రసంగంలో వసంత పంచమి ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం 200 మంది విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను, పెన్నులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు లగిశెట్టి శ్రీనివాస్, చేనేత వస్త్ర వ్యాపారం సంఘం అధ్యక్షులు బూట్ల సుదర్శన్, నూలు వ్యాపార సంఘం అధ్యక్షులు పిస్క మధు, చిన్మయ మిషన్ సిరిసిల్ల అధ్యక్షులు మంగళరాపు ప్రభాకర్, కార్యదర్శి తీగల దేవేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యాసాగర్, సిరిసిల్ల బాలయ్య, అన్నల్ దాస్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రశాంతంగా వినండి. 2 మాటలు. ప్రపంచవ్యాప్తంగా చిన్మయ మిషన్ స్థాపింపజేసి విద్యార్థులను అందరినీ, చిన్నపిల్లల దగ్గర నుండి యువకులు, అంతేకాదు పెద్దవాళ్ళు, ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్ళు కూడా, ఉద్యోగం నుండి రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా జ్ఞానాన్ని నేర్పింపజేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకునే విధానంలో నడిపింపజేసేది చిన్మయ మిషన్. చిన్మయ మిషన్ అంటే ఏదో మతానికి, వర్గానికి సంబంధించింది అని కాదు. ప్రపంచంలో ఉన్న మనుషులకు అందరికీ సంబంధించింది. మనిషి నిరంతరం కోరుకుంటాడు సుఖంగా ఉండాలి అని కదా, గొప్పగా ఉండాలి అని, మంచి పేరు తెచ్చుకోవాలి, శాంతిగా బతకాలి. ఎలా నేర్పించేది చిన్మయ మిషన్. చిన్మయ మిషన్లో 100 పాఠశాలలు ఉన్నాయి. బాలబాలికల కొరకు, యువకుల కొరకు వేల కొలది విద్యాలయాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ప్రపంచం అంతటా కూడా, ముఖ్యంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి జ్ఞాన శక్తి, నిర్వహణ శక్తి, నిర్మాణ శక్తి ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసి ప్రపంచానికి వినియోగింపజేసి ప్రపంచాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ వ్యక్తి జీవితం సార్థకత పొందేటట్లుగా నడిపింపజేసేది చిన్మయ మిషన్ లక్ష్యం. దానికే ఎక్కువ మందికి ఎక్కువ సమయం, ఎక్కువ ఆనందాన్ని జ్ఞానం ద్వారాగా ఇవ్వడం అనేది చిన్మయ మిషన్ లక్ష్యం. అలాగా ప్రపంచమంతా ఉన్నటువంటి ఈ చిన్మయ మిషన్ శాఖలలో అనేక రకాలుగా క్లాసులు నడుస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిన్మయ మిషన్ అంటే ఏదో సేవా సంస్థ అని కానీ, ఏదో పూజలు చేసుకునే సంస్థ అని కాదు. ప్రతి ఒక్కరికి ఉత్తమోత్తమైనటువంటి జ్ఞానాన్ని అందించడమే లక్ష్యం. అందుకే చిన్మయ అనడంలోనే చిత్ అంటే జ్ఞానం సంస్కృతంలో, మయం అంటే నిండింది అని, జ్ఞానాన్ని. ఈ సంవత్సరం కూడా పిల్లలకి ప్యాడ్లు పంపిణీ చేస్తున్నారు. దీనికి వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విధానాన్ని ప్రతి సంవత్సరం కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాను. తర్వాత పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమం ముందు కూడా మంచిగా పరీక్షలో పాస్ అయ్యి ఉత్తీర్ణులు కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చిన్మయ మిషన్ సంస్థ ద్వారా పిల్లలకు ప్యాడ్లు మరియు పెన్నులు ఇచ్చినందుకు, మరియు అలాగే మన సిరిసిల్ల బాలయ్య గారు, పద్మశాలి కళ్యాణ భవనం సంఘం వారు కూడా పిల్లలకు ఎంతో ఉదార స్వభావంతో పెన్నులు మరియు ప్యాడ్లు ఇచ్చినందుకు వారికి మరియు చిన్మయ మిషన్ అధ్యక్షుల గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, పిల్లలు చాలా వసంత పంచమి రోజు అంటే సరస్వతి పూజ కాబట్టి మీరు కూడా చాలా మంచిగా భక్తి శ్రద్ధలతో చదువుతూ, వసంత పంచమి అంటే సరస్వతి పూజ పుట్టినరోజు కాబట్టి మీరు సరస్వతి అంటేనే, సరస్వతి ఉంటేనే లక్ష్మి కానీ వచ్చే ఆలోచన ఉంటుంది. కాబట్టి మీరు బాగా చదివి ఉన్నత విద్యను అభ్యసించి మంచి డాక్టర్లు కానీ, లాయర్లు కానీ మంచి విద్యావంతులై మీరందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ
ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు సిరిసిల్ల పోలీసులు శ్రీకారం చుట్టారు. పాత బస్టాండ్ సమీపంలోని ఆటో స్టాండ్, చిరు వ్యాపారాలు, పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్న బండ్లు పార్కింగ్ ఏర్పాటు చేయడం కోసం మార్కింగ్ ఏర్పాటు చేశారు. సిరిసిల్ల పట్టణ సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ విజయ్ కుమార్తో పాటు ఎస్ఐలు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాసులు వ్యాపారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన మార్కింగ్లోనే వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠినమైన చర్యలుంటాయని విజయ్ కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వీళ్ళందరికీ ఈ హద్దులు దాటి ఎవరు వచ్చినా వాళ్ళకి కండిషన్ తీసుకోబడుతుంది. ఇంకా రావాలి మనిషి నీ దగ్గర బ్యారింగ్ చేసేవాళ్ళు. మన సిరిసిల్ల పట్టణంలో పాత బస్టాండ్ ఏరియాలో ట్రాఫిక్ను నియంత్రించేలో భాగంగా ఈరోజు మనం ఈ ఆటోలు కానీ, అదేవిధంగా ఈ అరటి పండ్లు కానీ, అదేవిధంగా అవతల ఉన్న అరటి పండ్లు ఆటోలకు సంబంధించిన వాటిలో మనకు కొంచెం అస్తవ్యస్తంగా ఉండడం వల్ల ఈరోజు ప్రత్యేకంగా మన సిరిసిల్ల పోలీసులు అందరం మేము వచ్చి వీళ్ళందరికీ ఒక లైన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఎవరెవరు ఏ పనులు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలన్నది వాళ్ళకు పక్కా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఒకవేళ మేము ఏర్పాటు చేసిన ఈ యొక్క లైన్లను దాటి బయటకు వస్తే మాత్రం ఈ మన బనానా వాళ్ళకైనప్పటికీ, ఆటో వాళ్ళకైనప్పటికీ కూడా వాళ్ళకు ఫైన్ వేయడమే కాకుండా వాళ్ళని రిమాండ్ చేస్తామని చెప్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఈ ఆటో వాళ్ళు, మరి అదేవిధంగా ఈ ఆటో బండ్లు ప్లస్ బనానా బండ్లు, బస్సెస్ ఇవన్నీ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల వాళ్ళకు స్ట్రిక్ట్గా ఈ ఎవరి రూల్స్ వాళ్ళు పాటించాలి. ఆ రూల్ ప్రకారంగానే వాళ్ళు మెదులుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా వాళ్ళదే. వాళ్ళకి ఏదైనా మాకు క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ వచ్చి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, లేదా ఆటోలలో విచ్చలవిడిగా జనాలను ఎక్కించడం కానీ ఏది జరిగినా కూడా మా దృష్టికి వచ్చిన వెంటనే వాళ్ళను ఇమ్మీడియట్గా ఇప్పుడు పత్రికాముఖంగా, కెమెరా ముఖంగా చెప్తున్నాను, రిమాండ్ చేయడమే జరుగుతుంది. ఫైన్ వేసి పంపించడమే కాదు, పోలీసుని తీసుకొచ్చి వాళ్ళ కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ సహకరించి రిమాండ్ పోకుండా ఉండే విధంగా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకి చెప్పచ్చు. సిరిసిల్ల పట్టణంలో ట్రాఫిక్ ఇతర ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సీఏ గారి ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్ఐ కలిసి మార్కింగ్ అనేది, అంటే పళ్ళ బండిలు కానీ లేకపోతే ఆటోలు కానీ వారి హద్దులలో ఉండి ఆ గీతలు దాటకుండా మార్కింగ్ లైనింగ్ వేసి, వైట్ మార్క్ వేసి, లైన్స్ వేసి ఇవన్నీ కొత్త కార్యక్రమం చేపట్టాము. దీన్ని అందరూ ప్రజలు సహకరించి మీ వాళ్ళు ఇవన్నీ బయట పెట్టి ప్రజలకు బండ్లు పెట్టుకోకుండా ఆటంకపరుస్తారు. వాళ్ళ మీద ఇప్పుడు ఈరోజు టౌన్ ఇన్సూరెన్స్ యాక్ట్ కేసులు పెడుతున్నాం. వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినాం. మళ్ళీ మార్కింగ్ కూడా ఏర్పాటు చేసినాం. ఆ మార్కింగ్ లోపల బండ్లు పెట్టుకోవాలి. మేము ఇప్పుడు చెప్పినాక కూడా అట్లే బండ్లు పెడితే ఇంకొకసారికి వాళ్ళను అభివృద్ధి పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతున్నాయని, ప్రస్తుతం బుర్జువా రాజకీయ పార్టీల రాజకీయ నిజ స్వరూపాన్ని ప్రజలు గమనించాలని ఎంసీపీయు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి గౌస్ అన్నారు. సిరిసిల్లలోని కెమిస్ట్రీ భవన్లో తొలిసారిగా రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి గౌస్ మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బహుళజాతి కంపెనీల ప్రయోజనం కోసం దేశ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతోందని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల రాయితీలను పెట్టుబడిదారులకు అందిస్తూ పేదల సంక్షేమం గాలికి వదిలేస్తున్నారన్నారు. మరోవైపు రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల సమస్యలను ప్రస్తావించే ప్రతిపక్షం లేకుండా చేసేందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని అన్నారు. నిరుపేద దళితులకు ఇచ్చిన హామీ ప్రకారం 3 ఎకరాల భూమి ఇచ్చేందుకు చేతులు రాని ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం మాత్రం లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ను ఏర్పాటు చేసిన తీరును ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి కార్యక్రమాల్లో మునిగిపోయిన పాలకులకు ప్రజా పోరాటాలతో చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై చర్చించి వామపక్ష పార్టీలతో ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసేందుకు, భవిష్యత్ పోరాటాలకు దిశానిర్దేశం చేసేందుకు చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంసీపీయు రాష్ట్ర కార్యదర్శి సభ్యులు లింగపెల్లి శ్రీనివాస్, తాండ్ర కుమార్, కుందుం సుకన్య, సింగం సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షం 2 కళ్ళ లాంటిది. ఇందులో ఏదో ఒకటి బలహీనపడ్డా దీని ఫలితం ప్రజల మీద ఉంటుంది. గతంలో పాలకులు ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకునేవారు. ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే పాలక వర్గం మీద గంత
ఒత్తిడి ఉంటుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి అది ఎంతగానో ఉపయోగపడుతుందని, చట్టసభలను సమర్థవంతంగా నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని బలంగా చెప్పేవాళ్ళు, ఆ పద్ధతిలో గౌరవించేవాళ్ళు. కానీ ఈనాడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక చూస్తే ఎంత మాత్రం కూడా ప్రతిపక్షం ఉండడం ఈ చంద్రశేఖర్ గారికి ఇష్టం లేదు. ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో లేకుండా చేయడమే ఆయన ఏకైక లక్ష్యం. దాని పేరే ఆపరేషన్ ఆకర్ష్. ఒక రకంగా ఇతర పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులు తన పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా ఒక రాజకీయ వ్యభిచారానికి ప్రభుత్వాది నేతే శ్రీకారం చుడుతున్నాడు, పాలక పార్టీయే శ్రీకారం చుడుతున్నది. ఇది దుర్మార్గమైనటువంటి అంశం, సర్వత్రా ఖండించాల్సింది. ఈ స్థితి నుండి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక రకంగా రాజకీయ శూన్యత ఏర్పడేటువంటి ప్రమాదం వచ్చేసింది. తెలుగుదేశంలో గెలిచినోడు, కాంగ్రెస్లో గెలిచినోడు, ఇతర పార్టీలో గెలిచినోడు అందరూ పాలకపక్షంలో పోతున్నారు. అసలు ఎవడు ఏ పార్టీలో ఉంటున్నాడు, ఎవడు ఏ పార్టీలో పోతున్నాడు, ఎప్పుడేం మాట్లాడుతున్నాడు, ఆ తర్వాత జరిగేది ఏందనేది కూడా అర్థం కాని పరిస్థితి. పొద్దున తన పార్టీ గురించి మాట్లాడతాడు, సాయంత్రం వచ్చేసరికి టీఆర్ఎస్ కండో కప్పేసుకుంటాడు. ఆశ్చర్యకరమైన పరిణామం. ఈ స్థితి నుండి ఈ రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ శూన్యతను కూర్చడానికి సిపిఎం, సిపిఐ, ఎంసిపిఐ, ఇతర నక్సలైట్లు అంటే వ్యక్తిగత హింసావాదం వదిలిపెట్టిన నక్సలైట్ పార్టీలు అందరం కలిసి ఇదిగా కాంగ్రెస్తో సాధ్యం కాదు, తెలుగుదేశంతో సాధ్యం కాదు, బీజేపీతో సాధ్యం కాదు, ఇతర బూర్జా పార్టీలతో సాధ్యం కాదు, కేవలం కమ్యూనిస్టు మాత్రమే ప్రజల మిత్రులుగా రేపు ఒక పాలకపక్షానికి వ్యతిరేకంగా ఒక గట్టి వేదికను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడిందని మేము భావిస్తున్నాం. అందులో భాగంగానే అన్ని పార్టీలలో చర్చ జరుగుతున్నది. 2-3 మాసాల్లో మేమంతా ఈ రాష్ట్రంలో వామపక్ష ప్రజాతంత్ర ఐక్య సంఘటన నిర్మాణం జరపబోతున్నాం. ఈ వామపక్ష ఐక్య సంఘటన నిర్మాణం చేయడం ద్వారా ఒక కనీస కార్యక్రమాన్ని ప్రజల ముందు పెడతాం. ఈ పాలకవర్గ పార్టీల వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ నిర్మిస్తాం. తద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం. ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల్ని సమీకరిస్తాం. ప్రజా సమీకరణ ద్వారా పాలక పక్షాన్ని అదుపు చేయడం, ప్రజా సమస్యలు పరిష్కరించుకోవడంలో భాగంగా మా కార్యక్రమాలను వేగవంతం చేసుకుంటాం. అందులో భాగంగానే ఈనాడు సిరిసిల్లలో రేపు జరుగుతున్నటువంటి మా రాష్ట్ర కమిటీ ఈ మొత్తం రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని, దేశ రాజకీయ వాతావరణాన్ని చర్చించి భవిష్యత్ కార్యక్రమాలు నిర్ణయించుకోవడానికి సమావేశమైంది. మేము రేపు జరపబోయేటువంటి రాజకీయ ప్రత్యామ్నాయ వేదికను కమ్యూనిస్టు నాయకత్వంలో ఏర్పడుతున్నటువంటి ఎల్డీఎఫ్ను ప్రజలంతా ఆదరించి పాలకవర్గ పార్టీలు, దోపిడీ వర్గ పార్టీలు, బూర్జా పార్టీలకు వ్యతిరేకంగా ఆదరించి ఒక బలమైనటువంటి ప్రజా పునాది కలిగిన ఉద్యమాలు నిర్మించాలని అందులో సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. సెస్ పరిధిలోని 9 మండలాల పరిధిలోని 11 డివిజన్లలో ఓటర్ల సవరణ పూర్తయిందని సెస్ కార్యాలయంలో ఎన్నికల షెడ్యూల్ వివరాలను ఎన్నికల అధికారి జి చంద్రమోహన్ రెడ్డి విడుదల చేశారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ తుది జాబితాను ఎన్నికల అధికారి విడుదల చేశారు. 11 డివిజన్లలో 1,31,843 మంది ఓటు హక్కు కలిగి ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 19న నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. పోటీలో పాల్గొనే అభ్యర్థులు ఆయా మండల కేంద్రాల్లో నామినేషన్లను అందజేయవలసి ఉంటుందన్నారు. నామినేషన్ల పరిశీలన 20వ తేదీన, ఉపసంహరణ 21వ తేదీన, తుది జాబితాను అదే రోజున విడుదల చేయడం జరుగుతుందన్నారు. అభ్యర్థుల ఎన్నికల చిహ్నాలను 21వ తేదీన సాయంత్రం తెలియజేయడం జరుగుతుందన్నారు. ఒకే నామినేషన్ వస్తే అదే రోజున ఏకగ్రీవంగా ప్రకటించడం జరుగుతుందని 28వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 9 డివిజన్లలో ఎన్నికల కోసం 286 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఓటరు లిస్టుకు సంబంధించి జాబితాను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఎన్నికల నోటీసును జారీ చేయడం జరిగింది. ఈ ఎన్నికల నోటీసు ప్రకారము మనకు నామినేషన్ వేయదలుచుకున్నటువంటి అభ్యర్థులు 19వ తేదీ నాడు నామినేషన్ వేయడానికి అవకాశం ఉంది. 19 రోజు మనకు 10 గంటల 30 నిమిషాల నుండి 3 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. ఆ ఒక్కరోజు మాత్రమే నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. షెడ్యూల్ కులాలకు సంబంధించి 200 రూపాయల ఫీజు ఉంటుంది. వీళ్ళు విధిగా సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. 200 ఫీజుకి ఎగ్జామ్షన్ కోరితే షెడ్యూల్ తెగలకు సంబంధించి 200 ఫీజు ఉంటుంది. విడకబడిత తరగతులకి 400 ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఇతరులకి 1000 రూపాయలు నామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు అంటే 10:30 నుంచి 3 గంటల వరకు 19వ తేదీన జరిగినటువంటి నామినేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ నామినేషన్ అన్నింటినీ 20వ తేదీ రోజు 10 గంటల 30 నిమిషాల నుండి మనకు స్క్రూటినీ చేయడం జరుగుతుంది. తర్వాత పరిశీలన పెదప మనకు ఫైనల్ అయినటువంటి నామినేషన్లని విడుదల చేయడం జరుగుతుంది అదే రోజు. తదుపరి మనకు 21 ఫిబ్రవరి రోజు నామినేషన్ల ఉపసంహరణ నిర్వహించడం జరుగుతుంది.
నామినేషన్ల ఉపసంహరణ విషయంలో అభ్యర్థి కంపల్సరీగా నిర్దేశించినటువంటి ఫామ్లో విధిగా హాజరై నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 21 రోజు సాయంత్రం 5:30 మనకు పూర్తి స్థాయిలో మనకు ప్రతి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను మనం ప్రకటించడం జరుగుతుంది. వాళ్ళకి గుర్తులు కూడా ప్రకటించడం జరుగుతుంది. ఒకవేళ 21 నాడు ప్రతి నియోజకవర్గానికి ఒకే అభ్యర్థి మిగిలినచో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా తదుపరి కార్యక్రమం వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చేసి 22వ తేదీ నాడు చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఏ నియోజకవర్గం కూడా ఏకగ్రీవం కాకపోతే మనం ఎలక్షన్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఎన్నికలు అనేవి మనకు 28వ తేదీ రోజు మనము ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఈ పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ పోలింగ్కి సంబంధించి ప్రతి నియోజకవర్గం అంటే ప్రతి మండలంలో పూర్తి స్థాయిలో పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలింగ్ బూతుల విషయంలో సిరిసిల్ల పట్టణానికి సంబంధించి 26 పోలింగ్ బూతులు, రెవెన్యూ మండలానికి సంబంధించి అంటే పట్టణం మినహాయించి 39 పోలింగ్ బూతులను, ఇల్లంతకుంట మండలానికి సంబంధించి 28 పోలింగ్ బూతులను, గంభీరావుపేటకు సంబంధించి 21 పోలింగ్ బూతులు, ముస్తాబాద్కి సంబంధించి 20 పోలింగ్ బూతులు, ఎల్లారెడ్డిపేట 33, చందుర్తి 22, కోనరావుపేట 24, వేములవాడ పట్టణము అంటే రూరల్ తప్పించి మనకు 15, వేములవాడ రెవెన్యూ మండలము అంటే వేములవాడ పట్టణం మినహాయించి 30 పోలింగ్ బూతులు, బోయినపల్లి మండలం పూర్తిగా మరియు నల్గొండ తిప్పాయిపల్ల కోనరావుపేట మండలం యొక్క కోటిమేల మండలం యొక్క 2 విలేజ్లు కలిపి 28 పోలింగ్ బూతులు, మొత్తము 1,31,843 ఓటర్లకు గాను 286 పోలింగ్ బూతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈవెన్ మనకు కొన్ని గ్రామ పంచాయతీలలో 85 ఓట్లున్నా కానీ అక్కడ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అంటే అందరూ ఓటు వేయాలనే ఉద్దేశం కొద్దీ పూర్తి స్థాయిలో వాళ్ళకి అందుబాటులో వాళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలోనే మనకు పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనకి ఎవరైతే నామినేషన్ వేయదలుచుకున్నటువంటి అభ్యర్థులు ఇంకా ఏమైనా అధిక సమాచారం అవసరమైతే ఎన్నికల అధికారిని సంప్రదించినట్టయితే మేము పూర్తిగా వాళ్ళకి వివరాలు అందజేయడానికి సిద్ధంగా ఉంటాము. కాబట్టి ఈ ఎన్నికలలో అందరూ అంటే మనకు అర్హత గల ఓటర్లందరూ పూర్తి స్థాయిలో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మంచి తమ యొక్క అభ్యర్థిని అంటే మంచి డైరెక్టర్ని ఎన్నుకొని మన సెస్ యొక్క అభివృద్ధికి పట్టుపడాలని కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లాలో 2వ దశ పల్స్ పోలియో కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా వ్యాధి నిరోధక శాఖ అధికారి డాక్టర్ జువేరియా తెలిపారు. సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో 2వ దశ పల్స్ పోలియో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జువేరియా మాట్లాడుతూ పోలియో వ్యాధి పూర్తి స్థాయిలో నిరోధించడం కోసం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మొదటి దఫా విజయవంతంగా ముగిసిందని అన్నారు. ఈ నెల 21న 2వ దశ విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేశామని అవసరమైన సిబ్బంది నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ రమేష్, డాక్టర్ కరుణాకర్, సిరిసిల్ల డివిజన్ పరిధిలోని 13 PHCల వైద్యాధికారులు, పల్స్ పోలియో రూట్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. నమస్కారం, నేను డాక్టర్ జువేరియా, ఇన్ఛార్జ్ DIU కరీంనగర్. 21 తారీఖు ఆదివారం రోజు మనము పోలియో IPPI పోలియో రౌండ్ ఉంది. ఆల్ 0 to 5 years ఉన్న పిల్లలకి మనం పోలియో చుక్కలు వేయాలని ఉంటుంది. అందరు పేరెంట్స్కి, మన హెల్త్ స్టాఫ్కి, అంగన్వాడీ టీచర్స్కి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారు, ఒక చైల్డ్ కూడా మిస్ కాకుంటే మనం పోలియో డ్రాప్స్ వేయాలి. దట్ ఈజ్ అవర్ డ్యూటీ, పేరెంట్స్ డ్యూటీ ప్లస్ అవర్ హెల్త్ స్టాఫ్ డ్యూటీ. 0 to 5 years చిల్డ్రన్ ఖచ్చితంగా మనము వాళ్ళకు 2 drops ఆఫ్ పోలియో వేయాలి. పోలియో ఎరాడికేషన్ కోసం ఇది ప్రాబ్లం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతున్నాయి. పోరాటాలతోనే అవినీతికి చరమగీతం. MCPU రాష్ట్ర కార్యదర్శి MD గౌస్. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ ఎన్నికలకు సర్వం సిద్ధం. ఎన్నికల అధికారి జి చంద్రమోహన్ రెడ్డి వెల్లడి. వెండితెరపై గల్ఫ్ గాథలు, సన్నివేశాల చిత్రీకరణ. సిరిసిల్లలో సందడి చేసిన సినీ తారలు.
ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే A6 న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.